హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు. ఇప్పుడు మన రాఘవ ఫుడ్స్లో ఒక కొత్త డిష్ అయితే ఇంట్రొడ్యూస్ చేసాము. అదే క్యారెట్ సొరకాయ హల్వా. అది ఎలా ప్రిపేర్ చేయాలని ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు క్యారెట్ని మనం మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసి దాన్ని తురుముకోవాలి. పెద్ద సైజులో తురుముకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత సొరకాయ తీసుకొని, సొరకాయ లేతగా ఉండేది తీసుకోవాలి, మధ్యలో ఇత్తనాలు తక్కువ ఉండేది తీసుకోవాలి. దాన్ని తొక్క తీసి అది కూడా మనం తురుముకోవాలి. ఇంకా రెండు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేయాలి. అందులో నెయ్యి యాడ్ చేసేసి ఫ్రై చేయాలి. క్యారెట్ ఉడకడానికి అని చెప్పి దాంట్లో మిల్క్ యాడ్ చేయాలి. సొరకాయకి అలాగేమో మిల్క్ అవసరం లేదు, జస్ట్ వాటర్లోనే ఉడికేస్తుంది. తర్వాత మనం దాంట్లో బెల్లం అనేది యాడ్ చేసాము. నేను 6 కిలోకి అయితే 2 కిలోస్ బెల్లం యాడ్ చేశాను. తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే వరకు దాన్ని ఫ్రై చేసి తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. దాన్ని ప్యాక్ చేసుకునేటప్పుడు మనం సైడ్ బై సైడ్ ఒక్కొక్క క్యారెట్ ఒక్కొక్క సొరకాయ దాన్ని ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది నీట్గా. దాంట్లో ఇంకా అంత డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాడ్ చేస్తాం మనం పైన టాపింగ్కి. కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ ఈ రెండు మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, కస్టమర్ కూడా అట్రాక్టివ్గా ఉంటుంది, దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాడు. సో లాస్ట్ 3 సండేస్ నుంచి మనం ఇదైతే పెడుతున్నాము, క్యారెట్ సొరకాయ హల్వాని. దీని ప్రైస్ మనం 250 గ్రామ్స్ 80 రూపీస్ పెట్టాము. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ బాగుంది, టేస్ట్ బాగుంది అంటున్నారు. బాగానే సేల్ అవుతుంది. ఇది మనకి 1 వీక్లో ఒక సండేలోనే మనకి 4 kgs సేల్ అయిపోయింది. తర్వాత మనకి ఓవరాల్గా ఇదంతా ఖర్చులన్నీ తీసేస్తే ఒక బాక్స్ పైన 20 రూపీస్ అనేది మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇంకా ఇలాంటి కొత్త కొత్త డిషెస్ తెలియాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.